హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ రాగి కుడుములు. రాగి పిండితోటి కొన్ని అలసందలు వేసి నేను ఈ రెసిపీ రెడీ చేశాను. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాగి పిండి కుడుములకు కావలసినవి ఇక్కడ నేను కొంచెము ఉల్లాకు, కొత్తిమీరాకు, మెంతాకు, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిరము తీసుకున్నాను. తర్వాత ఈ గ్లాసుతో 3 గ్లాసుల రాగి పిండి వేసుకుంటున్నాను. మూడు గ్లాసుల రాగి పిండి, 1 గ్లాసు అలసందలు ఇక్కడ ఉడికించి వేసుకున్నాను. 2 స్పూన్ల పచ్చిమిరము వేసుకున్నాను. కొంచెము మెంతాకు, 1 గుప్పెడు కొత్తిమీరాకు, 2 గుప్పెల ఉల్లాకు వేసుకున్నాను. తర్వాత 1 స్పూను జీలకర్ర, 1.5 స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీ పిల్లలకి దీన్ని స్నాక్స్ రూపకంగా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు ఇష్టపడి తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇడ్లీ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకొని కొన్ని నీళ్ళు ఎక్కువనే పోసుకోవాలి. 1 ప్లేట్ కింద ప్లేటు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. దాని తర్వాత ఇంకో ప్లేట్ పెట్టుకోవాలి. చూడండి, మనం చేసుకున్న రాగి కుడుములు ఈ విధంగా పెట్టుకోవాలి. ఇవి ఆవిరిలో 40 మినిట్స్ ఉడకనివ్వాలి. మినిట్స్ తర్వాత ఒక్కసారి చూద్దాము ఉడికినాయా లేదా. స్పూన్ తోటి ఇలా కట్ చేయండి. ఉడికిన